హలో అక్వామ్యాన్, వెల్కమ్ టు మై హౌస్. రండి రండి రండి, దయచేయండి. సో ఇప్పటిదాకా మీకు నా హాబీనే చూపించాను. ఈరోజు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న హోమ్ టూర్, మా ఇంటి మొత్తాన్ని మీకు చూపిస్తాను అనమాట. 200K సబ్స్క్రైబర్స్ అయ్యాక తీస్తా అని చెప్పా కదా, సో ఆ స్పెషల్ వీడియోనే ఇది. 200K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు మా ఇంటిని మొత్తం చూపిస్తా. లెట్స్ గో. సో గైస్, ఇది మా ఓన్ హౌస్ అనమాట. దీనికి మేము వచ్చి దగ్గరగా ఒక 10 years అవుతుంది. అయితే ఇది మా నాన్నగారు కట్టించారనమాట. ఇది గూగుల్లో ఎతికి ఏదైతే ఎక్కువ బాగుంటుందని చెప్పి హాల్లో ఇట్లా, దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. సో ఏదైతే ఎక్కువ బాగుంటుందని ఎతికి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకొని చేయించారనమాట. చూడండి ఎంత బాగుందో. నాకు చాలా ఇష్టం అనమాట ఈ లుక్. ఈ వైట్ రెడ్ కాంబినేషన్లో ఈ కబోర్డ్స్ ఇదంతా కూడా ఇట్లా చేయించారు. అయితే ఇక్కడ హోమ్ టూర్ ఇది మా నాన్నగారిదే కాబట్టి మా నాన్నగారి టాపిక్ ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లెగిస్తే మీ నాన్న చెప్ప. ఇది 50 inches శాంసంగ్ నియో క్యూ LED టీవీ అనమాట. ఇది మీరు కొంటే ఏమైంది, హోమ్ టూర్స్ ఇవన్నీ ఎట్లా తీస్తారు? ఓకే, 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. చాలా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సీరియస్. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా తీస్తాను హోమ్ టూర్. సో ఇదిగోండి ఈ డిజైన్ మొత్తం మా డాడీ చేయించారనమాట. మొత్తం ఇది గూగుల్లో చూసి అప్పట్లో ఈ బిల్డర్కి చూపిస్తే ఇలానే కావాలి, ఎగ్జాక్ట్లీ ఇట్లానే కావాలంటే ఇలా చేయించారనమాట. ఈ రెడ్ వైట్ థీమ్, మళ్ళీ వాల్పేపర్, ఇదంతా కూడా మా డాడీదే అనమాట సెలెక్షన్ ఓవరాల్గా. సో నాకు చాలా ఇష్టం ఈ సెటప్ అంతా కూడా. సో ఇదిగోండి కిందేమో ఇక్కడ ఒక యాక్వేరియం పెట్టాం. అయితే మా ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే, మీరు కళ్ళు మూసుకొని ఇట్లా తిరగండి, ఎక్కడో అక్కడ ఆగండి, కళ్ళు తెరిచి చూడండి, మీకు ఏదో ఒక పెట్టు కనిపిస్తుంది. ఏదో ఒక పెట్టు కానీ యాక్వేరియం కానీ కనిపిస్తుంది. ఇల్లు మొత్తం ఎక్కడెక్కడ స్విచ్ బోర్డులు ఉంటాయో ఎక్కడెక్కడ స్విచ్ బోర్డులు లేవో అక్కడ కూడా ఇంట్లో మొత్తం నింపేసాం అనమాట పెట్స్తో. మీకు ఎక్కడ చూసినా పెట్స్ కనిపిస్తాయి. సో ఇదిగోండి ఈ ట్యాంక్ చూడండి. ఇది ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా సెటప్ చేసిన ట్యాంక్. ఇంకా అద్భుతమైన లుక్ వచ్చేసింది అనమాట ఈ ట్యాంక్ పెట్టేస్తే. సో ఈ ట్యాంక్లో 2 weeks అయ్యాక ఫిష్ వేయాలి యాక్చువల్లీ. సో ఆ ఫిష్ ఇందులో ఉంది. ఇప్పుడు దీన్ని తీసి వేద్దాం. అయితే మీకు ఆ పేర్లు కూడా సజెస్ట్ చేయమని చెప్పాను ఆ ఫిష్కి ఆ పాత వీడియోస్లో. ఒక సెకండ్. ఓకే. సో హైయెస్ట్ లైక్స్ వచ్చిన పేరు దేవా. సో దేవా అనమాట. దేవాకి 122 likes వచ్చాయి, అదే హైయెస్ట్ కాబట్టి ఇప్పుడు మనోడి పేరు దేవా. సో ఇదిగోండి ఈ దేవాగాడిని తీసి ఈ ట్యాంకులో వేసేద్దాం. రండి, చేత్తోనే వేసేస్తుందా. ఇదిగోండి. కానీ మీరు ఇట్లా చేయకండి ఎప్పుడు కూడా. నేను హైలీ ప్రొఫెషనల్ కాబట్టి ఏం కాదనమాట. సో టెంపరీగా ఈ ట్యాంక్లో పెట్టాను. ఇదిగోండి ఇక్కడ స్నేల్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి జీబ్రా స్నేల్. అసలు మొదలవే. సో ఇప్పుడు ఈ జీబ్రా స్నేల్ని కూడా పెట్టేద్దాం ట్యాంక్లో. సో జీబ్రా స్నేల్ని బెటాని పెట్టేసాం. ఇప్పుడు చూడండి ఇంకా అద్భుతమైన హోమ్ టూర్లోనే దీనికి కూడా కొత్త హోమ్ వచ్చేసింది అనమాట. సో అది వాడి హోమ్ టూర్ చూపిస్తున్నాడు చూడండి. ఆ చెట్టు వెనకాల డీర్ బొమ్మ వెనక్కి అటు వెళ్ళి అయితే గడ్డి కొంచెం ఇట్లా అయింది. అది ఏమైందో ఎందుకైందో కూడా నాకు తెలియదు. సో అదిగోండి హోమ్ టూర్ వీడియోలోనే దేవగాడికి కూడా హోమ్ టూర్ అయిపోయింది అనమాట. అబ్బా ఈ ట్యాంకులో వాడి కలర్ అద్దిరిపోయింది. సో అది ఇక్కడ. ఆ తర్వాత ఇదిగోండి నాకేంటంటే నాకు లైటింగ్ వచ్చే వస్తువులు అంటే ఫుల్ ఇష్టం అనమాట. సో నేను ఎక్కడ లైటింగ్ వచ్చే వస్తువులు కనిపించినా నేను కొనేస్తాను. ఇట్లంటే ఆగుతుంది కూడా. చందమామే వెన్నెలుంటి. సో అట్లా లైటింగ్ కనిపించే రోడ్ సైడ్ అమ్ముతారు కదా. సో లైటింగ్ కనిపించే వస్తువులు ఎక్కడ కనిపిస్తే నేను అవి కొనేస్తాను అనమాట. అది నా వీక్నెస్. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ ఫ్లూట్. మనకి కళా పోషణ చాలా ఎక్కువ. ఓన్లీ నేర్చుకుందామన్న ఆసక్తి మాత్రమే, నేర్చుకోవడం ఏమి ఉండదన్నమాట. చూసారా? సో అది ఫ్లూట్ ఏది కనిపిస్తే అది కొనేయడమే అనమాట. అంటే ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కొనేసి ఏదేదో అయిపోదాం అని అనుకుంటాం కానీ అవన్నీ అవ్వని పనులు. సో అదనమాట. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ కొన్ని బొమ్మలు
మా ఇంట్లో మేము కొంటామో మా మమ్మీ కొంటామో అనుకుంటున్నారా? మా ఇంట్లో బొమ్మలన్నీ మా డాడీ కొంటారు. మా డాడీకి ఇష్టం అనమాట బొమ్మలన్నీ. ఈ ఆటో బొమ్మ కోసం అయితే గొడవ పెట్టుకొని మరీ ఎగ్జిబిషన్లో వెళ్ళిపోతున్నప్పుడు రిటర్న్ వచ్చి మరీ ఇది నచ్చిందని చెప్పి కొన్నారనమాట ఈ ఆటో బొమ్మ. సో అది ఇది ఇట్లా వెనక్కి లాగితే ముందుకెళ్తుంది. సో అది ఆటో బొమ్మ. అండ్ దెన్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ట్యాంక్, షెల్ ట్యాంక్, ఇది నేనే సెటప్ చేసింది. ఇదంతా మీకు తెలిసిందే. అండ్ దెన్ ఇదిగోండి ఫుల్ భక్తి చాలా ఎక్కువ అనమాట మా ఇంట్లో అందరికీ. సో కంటిన్యూస్గా పూజలు అవి చేస్తూ ఉంటాం. సో ఇదిగోండి ఇది అక్కడ తీసుకున్నాం దాన్ని స్వర్ణగిరి అనా స్వర్ణగిరి ఐ గెస్. స్వర్ణగిరిలో ఇది ఇచ్చారనమాట. స్పెషల్ దర్శనంకి వెళ్తే అప్పుడు ఇది ఇచ్చారు వెంకటేశ్వర స్వామిది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ దెన్ ఇదిగోండి ఇది ఉందా వినాయక స్వామిది. ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎంత దుమ్ము పడినా ఏం పడినా ఆయన మీద మాత్రం దుమ్ము పడదు అనమాట. ఈ విగ్రహం మీద మాత్రం అసలు దుమ్మే పడదు, అసలు దుమ్ము పడినట్టు కనిపించదు. అది స్పెషాలిటీ అనమాట ఆ విగ్రహంది. అండ్ దెన్ అట్లా ఇంకా మిగతావి కూడా ఉన్నాయన్నమాట. అందరు దేవుళ్ళవి స్టాచ్యూస్ ఉన్నాయి, సాయిబాబాది అట్లా. ఇదిగోండి ఇన్స్ట్రుమెంట్స్, ఇది కూడా అట్లా. సో అదనమాట. ఇదిగోండి ఇది ఇంకో ఐటమ్. ఇది మీకు ఇది ఎట్లా వాడాలో తెలుసా? ఇది వాడితే పక్షుల సౌండ్ వస్తుంది ఒరిజినల్ది. ఇది ఎక్కడ కొన్నాం సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు, మతి మార్పు బాగా ఎక్కువ అయిపోయింది. ఒక్క సెకండ్. ఇదిగోండి అయితే ఇందులో కొన్ని నీళ్లు నింపాలి. ఇందులో కొన్ని నీళ్లు నింపి ఊదితే ఇది యాజ్ ఇట్ ఈజ్ ఆ పిచ్చుకల సౌండే చేస్తుంది. ఇదిగోండి చూసారా, మొత్తం పిచ్చుకల సౌండే చేస్తుంది అనమాట. ఇది ఇంత యూనిక్గా ఉందని చెప్పి ఇది తీసుకొచ్చామన్నమాట. సో ఇప్పుడు అండ్ దెన్ ఇక్కడ కూడా కొంచెం స్పేస్ వచ్చిందనమాట, అవి ఇవి సామాన్ అట్లా పెట్టుకోవడానికి. ఇదిగోండి ఇక్కడ తేనెటి. సో అదనమాట. ఇది హాల్ చెప్పడం మర్చిపోయా. సో ఇది హాల్ అనమాట. ఇది హాల్, ఇది సోఫా, ఇది గిటార్, ఇది డ్రమ్, ఇది ఇన్వర్టర్. సో ఇదిగోండి గిటార్, తెలుసు కదా నేను ఎట్లా వాయిస్తాను. సో ఇది ఎక్కడ నేర్చుకున్నాను మాత్రం అడగద్దు, అది సీక్రెట్ అనమాట. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడేమో డ్రమ్, ఇది తబలా అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి మస్తు ఇంట్రెస్ట్ అనమాట మ్యూజిక్, అందుకని ఇవన్నీ కొన్నా, కాకపోతే ఏది నేర్చుకోలేదు. సో అట్లా. సో అదనమాట ఇది. సో ఇది హాల్ అనమాట. ఇవి సోఫాలు. అండ్ దెన్ ఇది కూడా, ఇది రోజ్ వుడ్ అనుకుంటా, కాదా? ఇది టేకా? రోజ్ వుడ్ అంటే ప్లైవుడ్ లాంటిదా? అచ్చా టేక్ మంచిదా? ఆహా ఓకే. సో లైట్గా మా డాడీ బెల్ట్ పెట్టి. సో ఇది టేక్ అనమాట. సో ఇది టేక్ సోఫా. అండ్ దెన్ ఇది చైర్. ఓకే. సో ఇప్పుడు హాల్ నుంచి మనం డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఫస్ట్ డైనింగ్ హాల్ చూపిద్దాం. సో ఇది డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్లో కూడా ఫుల్ పెట్స్ ఉంటాయి అనమాట. చూడొచ్చు మీరు. ఇదేమో కోయి ఫిష్ పాండ్, అది కొన్నాడు ముసుగు కప్పుకొని ఒక దొంగ. అడ్డంగా దొరికాడు. సో అందులో ఏమో మన ఓరియోగాడు ఉన్నాడు. ఇందులో ఏమో ఇప్పుడు పొద్దున కాబట్టి ఆడు లోపల ఎక్కడో పడుకుంటూ ఉంటాడు అనమాట, ఎక్కడ ఉన్నాడో కూడా కనిపించాడు స్పిరిట్ గాడు. అండ్ దెన్ ఇక్కడ ఒక బెటా ఫిష్. అండ్ దెన్ ఇక్కడ బ్యూటిఫుల్ శ్రీకృష్ణుని బొమ్మ. ఇది నాకు కృష్ణుడు చాలా ఇష్టం అనమాట. నేను ఫుల్ భక్తుడిని కృష్ణుడికి. సో నేను నా రూమ్లో ఉండేదన్నమాట ఈ బొమ్మ. కాకపోతే నా రూమ్లో రుద్రగాడిని పెట్టాల్సి వచ్చింది, ఇంట్లో ఎక్కడ స్పేస్ లేక. సో ఈ కృష్ణుడిని ఇక్కడ పెట్టాం. నా రూమ్లో ఉన్న కృష్ణుడిని కూడా చూపిస్తాను. సో అదనమాట. ఇక్కడేమో హల్క్ గాడు ఉన్నాడు. అండ్ దెన్ ఇదేమో వాష్ బేషన్, ఇందులో చేతులు కడుక్కుంటారు. అండ్ దెన్ ఇదేమో బాత్రూమ్ అనమాట. ఇది కామన్ బాత్రూమ్. ఇది మా తమ్ముడు వాడతాడు యాక్చువల్లీ. సో అది. ఇక్కడేమో ఒక అద్దం. ఈ అద్దంలో అప్పుడప్పుడు నా కండలు అవి చూసుకుంటూ ఉంటాను అనమాట. అక్కడ ఎవరు లేరు కదా సార్.
సో అది. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది, దీన్ని మేము గూటి అని పిలుస్తాం. సో కీస్ ఎక్కడ ఉన్నాయంటే గూట్లో ఉన్నాయని చెప్పి చెప్తాం అనమాట. సో ఇదే ఆ గూటి. అబ్బో బయట వరకు మాత్రమే బాగుంటాయి. అయితే ఏమైందంటే హోమ్ టూర్ నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను, 200కి అయినా నెక్స్ట్ డేనే స్టార్ట్ చేస్తే మా మమ్మీ లైట్గా నా జుట్టు పట్టుకొని ఇట్లా లాగి, ఏంట్రా ఇల్లంతా సర్దకుండా నువ్వు తీసేది హోమ్ టూర్ అని చెప్పి ఇల్లు మొత్తం సర్దిపించారనమాట. సో సర్దడం అంటే ఏం లేదు, అన్ని కబోర్డ్స్లో దోపేసి తలుపులు వేసేస్తే నీట్గా అయిపోద్ది ఇల్లు. సో అదనమాట. సో ఇది గూటి. ఇదిగోండి ఇక్కడ ఇంకో రియల్ గూటి ఉందన్నమాట, ఇది పిచ్చుకల గూటి. సో తెలిసిందే మన జంతు ప్రేమికులకి ఏమైనా జంతువులు దొరికితే ఇంట్లో ఇది ఒకటి అదనమాట. ఇదిగోండి ఇది మా నానమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది, తెలియకుండానే ఆక్వామ్యాన్కి సంబంధించిన ఒక గిఫ్ట్ అనమాట. చూసారా, షార్క్ బొమ్మ. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ అన్ని బొమ్మలు. ముందు ఇంకా ఎక్కువ బొమ్మలు ఉండేవి, చాలా బొమ్మలు ఉండేవి అనమాట. అవన్నీ తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టేశాం, మరీ ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పి. ఇదిగో ఈ బొమ్మకు కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట, గణేష్ది. ఈ బొమ్మ పాట పాడుతుంది. చూసారా, అట్లా పాట పాడుతుంది అనమాట. సో అట్లా పాట పాడుతుంది, మస్తు క్యూట్ అనిపించి. ఇది కూడా మా నాన్నమ్మే గిఫ్ట్ ఇచ్చారనమాట నాకు. అండ్ దెన్ ఇదిగోండి ఇది చూసారా ఎట్లుందో, బాబా మస్తు ఉంది కదా. ఇది మా డాడీ ఎక్కడో ఎయిర్పోర్ట్లో చూస్తే బాగా నచ్చి తెచ్చారనమాట. ఇది నాకు తెచ్చారు, అదేమో మా తమ్ముడికి తెచ్చారు. మా డాడీకి గుర్రాలంటే విపరీతమైన పిచ్చి. నన్ను ఒకటే అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా, అరే ఇక గుర్రాలు పెంచరా, దమ్ముంటే నీకు గుర్రం తేరా, దమ్ముంటే గుర్రం తెచ్చి పెంచి చూపి అని చెప్పి అట్లా అంటూ ఉంటారు. తెస్తా, గుర్రం కూడా వస్తాయి, రఘురామ్ రాజా విస్తరిస్తాడు. సో ఇదిగోండి ఇది మస్తు ఉంది కదా, ఇది గుర్రం సూపర్ ఉందన్నమాట ఇది. సో దీన్ని కూడా పెట్టేద్దాం. హైట్ ఉంటే అడ్వాంటేజ్. చూసారా, వెన్ యూఆర్ 6 feet 80 kilos మిలియనియర్. సరే పద పొలం తింటూ మాడుకుందాం. డబ్బులు నువ్వు లాస్ట్ ఒకటి కట్ చేసి. సో మళ్ళీ ఇక్కడ కూడా దేవుడు బొమ్మలు. అండ్ దెన్ లాఫింగ్ బుద్ధ. ఇదిగోండి ఇది నేను యానా కేవ్స్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నది, ఊరికే అక్కడ మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి. ఇది మా కజిన్ వాళ్ళ ఇంట్లో నేను కొట్టేసింది అనమాట పెన్ను, కాదు ఊరికే చెప్పా. ఇదిగోండి ఇది ఇంకోటి అనమాట. ఇది ఎవరైనా మమ్మీ బర్త్డేకి ఇది గిఫ్ట్ ఇస్తారా, నేను ఇచ్చా. అంటే నాకు ఇది బాగా నచ్చేసింది, పిచ్చ క్యూట్ లైటింగ్ వస్తుందని చెప్పి నేను ఇది కొని మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చాను అనమాట. మా మమ్మీని అడిగినప్పుడైతే నచ్చిందనే చెప్పారు మరి. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా అక్కడ పైన రాముడు అనమాట, రాముడు, సీతామాత, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి. అండ్ దెన్ ఇక్కడ ఇది మొన్నే మా ఫ్రెండ్స్ 200కి అయింది కదా, అప్పుడు తెచ్చారు క్రౌన్, అది చిరిగిపోయింది, దాన్ని ఇలా పెట్టాం. ఇది ఇప్పుడే పెట్టాం అంత నీట్గా చేసి. సో ఇది డైనింగ్ హాల్. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్, లెట్ మీ షో యూ ఆ కిచెన్. సో ఇప్పుడు కిచెన్ చూపిస్తారండి. అవును ఇది ఏదిరా, ఆహా నువ్వు బాల్కనీలో కడదా, ఈడియట్ కడదా, లోపలదా ఇక్కడ ఉండు. ఓకే, ఈ రూమ్ గురించి తర్వాత చూపిస్తా. సమ్మర్ కదా మొత్తం చెమటలు వస్తున్నాయి ఫుల్గా. సో ఇది కిచెన్ అనమాట. ఇంకా ఈ డిపార్ట్మెంట్కి నాకు సంబంధం లేదు, ఇది నేను ఇప్పుడే తెచ్చి ఇక్కడ పెట్టాను. సో అదిగోండి ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి. ఈ కబోర్డ్స్ అనమాట. ఇందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఇవి మసాలాలు. ఆ తర్వాత పైన కబోర్డ్స్. ఇది మా స్టవ్, ఈ బాసనలు. ఆ తర్వాత ఇదిగోండి ఇది ఫిల్టర్ మిషన్. ఈ ఫిల్టర్ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మీకు పేషెన్స్ కూడా నేర్పిస్తుంది అనమాట. ఎందుకంటే ఇదిగోండి ఇది ఒక 600 ml వాటర్. ఇది నింపడానికి ఫిల్టర్ మిషన్ ఎంత టైం తీసుకుంటుందో చూడండి. అది నిండదు. చూసారా, ఇంత టైం తీసుకొని అది నింపుతుంది అనమాట.
ఫిల్టర్ మిషన్. నాకు ఈ ఫిల్టర్ మిషన్ దగ్గర బీపీ వచ్చేస్తూ ఉంటుంది. సో అది ఫిల్టర్ మిషన్. ఇదిగోండి, ఇది ఇక్కడ గ్రైండర్ ఉంది. అండ్ దెన్ ఇది బట్టుగాడిది అనమాట. అంటే బియ్యం అట్లా పోసి పెడతాం. ఆడు ఎక్కువగా బియ్యం ఏం తినడు, మిగతా ఐటమ్స్ కూడా పెడతా ఉంటాం, అది బియ్యం అనమాట. సో ఇదే కిచెన్కి ఒక బాల్కనీ కూడా వచ్చిందనమాట. ఇదిగోండి, ఇది బాల్కనీ. ఇది మీరు చూసే ఉంటారు బాతింగ్ వీడియోస్లో, అట్లా నేను చూపించాను కదా. సో ఇది బాల్కనీ అనమాట. ఇది ఒక బాల్కనీ, ఇంకా బాల్కనీ కూడా ఉంది, పక్కన ఉంది. సో ఇది కిచెన్. అండ్ నౌ లెట్స్ సీ. నా రూమ్ లాస్ట్లో చూపిస్తా, బికాస్ యూనో ద స్పెషల్ ఐటమ్స్ ఆర్ డిస్క్లోజ్ ఎట్ లాస్ట్ ఆఫ్ ద వీడియో. సో ఇదిగండి మెయిన్ దేవుడు గది. సో దేవుడి రూమ్ అనమాట. అయితే మా ఇంట్లో ఫుల్ పూజలు జరుగుతాయి, రోజు అభిషేకం జరుగుతుంది అనమాట శివుడికి. ఇదిగోండి చూడండి, నన్ను లోపల రండి. కెమెరామ్యాన్ ఫ్లాష్ ఆన్ చేయి. సో ఇదిగోండి అనమాట. ఓం నమ శివాయ. సో ఇదిగోండి, ఇట్లా మేము అన్ని దేవుళ్ళకి పూజలు చేస్తాం అనమాట. అందరి దేవుళ్ళ మంత్రాలు ఇంట్లో చదువుతాం, రోజు శివాభిషేకం చేస్తాం అనమాట. అండ్ దెన్ రోజు మా మదర్ అదే ప్రసాదం వండుతారనమాట శివుడికి. రోజు ఒక స్పెషల్ స్వీట్ ఉంటుంది ఇంట్లో, రోజు ఏదో ఒక స్వీట్ చేస్తారనమాట మా మమ్మీ. ఒకసారి కేసర్ అవ్వచ్చు, ఒకసారి గులాబ్ జాములు అవ్వచ్చు, ఒకసారి ఏదో ఒక స్వీట్ అట్లా చేసి పెడతారనమాట. రోజు అభిషేకం మాత్రం కంపల్సరీ చేయాలి ఇంట్లో. ఎవరో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా అభిషేకం చేయాల్సిందే. మ్యాక్సిమం మా మదర్ చేస్తారు, అప్పుడప్పుడు నేను చేస్తాను, మా తమ్ముడు చేస్తారు, మా డాడీ చేస్తారు. సో అదనమాట దేవుడి రూమ్. అండ్ దెన్ ఇప్పుడు ఏం చూపించాలి, ఇది ఫ్రిడ్జ్. సో ఇది ఫ్రిడ్జ్ అనమాట. అబ్బో ఊరికన్నా క్రింజ్ జోక్స్ అనమాట అవి. సో ఇది ఫ్రిడ్జ్, అందులో కూడా ఫీడింగ్ ఐటమ్సే ఉంటాయి అనమాట. అది లివర్, ఆ తర్వాత అట్లా పెట్టడానికి. ఫ్రిడ్జ్ అయితే అస్సలు బాలే, ఎందుకు చూపించా అని చెప్పి మా మమ్మీ కింద పడేసి కొట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఇది ఫ్రిడ్జ్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఒక పిచ్చుక గూటి, ఇప్పుడే పిచ్చుక అందులో నుంచి బయటకు వస్తుంది. కొన్ని రోజులైతే అది బయటకు వచ్చి ఎగురుతుంది కూడా, పెద్దగా అయిపోయి. చూసారా? సో మా ఇల్లు మొత్తం అట్లా యానిమల్స్తో నిండిపోయి ఉంటాయి అనమాట. అదిగోండి అక్కడ ఇంకోటి, అది కూడా మా డాడీ కొన్నారు, గుర్రం. అండ్ దెన్ ఇదిగోండి, ఇప్పుడు మనం మా తమ్ముడు రూమ్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఇది మా తమ్ముడి గాడి బెడ్. అండ్ దెన్ ఇదిగోండి, ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది చూసారా? సో ఇదిగోండి, ఈ పెయింటింగ్ అంటే పికాసో ఉండేది ఈ ప్లేస్లో, కాకపోతే అది తీసి గరాజ్లో పెట్టేసి ఇది పెట్టామన్నమాట మేము ఇక్కడ. No sir, please, that's an insult to Picasso. ఏం తక్కువ నీకు? ఎందుకు తక్కువ నువ్వు? నేను పెడుతున్నాను అంతే. Sir, don't do that, sir. అవసరం అయితే పికాసోని బయట పడదుకుతా. Sir, no sir. అండ్ దెన్ ఇదిగోండి, ఈ ట్యాంక్లో అవతార్ గాడు ఉన్నాడు, ఇది ఫ్లైట్ బొమ్మ. అండ్ దెన్ ఇదిగోండి, ఈ ట్యాంక్లో అవతార్ గాడు ఉన్నాడు. అవతార్ గాడు ఒక్కడే ఉన్నాడు, ఆడు మిగతా వాటిలన్నింటిని చంపేసి ఆడొక్కడే ఉన్నాడు అనమాట అవతార్ గాడు. అండ్ దెన్ ఇందులో ఆలిగేటర్ గారు ఉంది చూడండి, ఇట్లా తీయంగానే దుంకుతుంది. పాలే అంటే దుంకుతుంది అది, కానీ దుంకింది ఇప్పుడు, మీరు చూడలేదు. సో ఇది టెంపరీ. దీనికి ఒక పెద్ద పాండ్ ప్లాన్ చేస్తున్నా, ప్రస్తుతానికైతే దానికి అది సరిపోద్ది, అంటే చేస్తా ఫ్యూచర్లో పక్కా ఇన్ 1 month అట్లా. సో ఇది ఇక్కడ ల్యాప్టాప్. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఇల్లంతా ఇట్లా ఖాళీగా ఉంది, ఇప్పుడే ఇంట్లోకి దిగినట్టు అని చెప్పి. కాకపోతే ఇదే అనమాట మెయిన్ కాన్సెప్ట్. మా డాడీకి ఏంటంటే ఇల్లు విలాసంగా ఉండాలి, తిరగడానికి ఈజీగా ఉండాలి, స్మూత్గా ఉండాలి. సో అందుకని ఎక్కువ సామాన్ మా డాడీ కొనలేదన్నమాట. సో అందుకనే హాల్లో టీపై ఉండదు, డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ ఉండదు అనమాట. ఎందుకంటే మా డాడీకి ఇరుకురికి చేయడం అస్సలు నచ్చదు, ఇట్లా ఫ్రీగా ఉండాలి, ఇట్లా తినాలి. మా డాడీ ఏం నమ్ముతారంటే డైనింగ్ టేబుల్ కొన్న వేస్ట్, దాని మీద అంత సామాన్ పడేసి అందరూ టీవీ ముందుకు వచ్చి హాల్లో కూర్చొని తింటారు. కాబట్టి డైనింగ్ టేబుల్ లాంటి కాన్సెప్ట్స్ ఏమీ మా డాడీ పెట్టుకోలేదు అనమాట. సో అందుకనే డైనింగ్ టేబుల్ ఉండదు, ఆ టీపై ఉండదు, అవేం ఉండవు అనమాట. అందరం కూర్చొని హాల్లోనే తింటాం, కింద కూర్చొని తింటాం, లేకపోతే సోఫాలో తింటాం, టీవీ చూసుకుంటా. సో అదనమాట కాన్సెప్ట్. అండ్ దెన్ ఇదిగోండి, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్. ఇది మా డాడీ మా మమ్మీ వాళ్ళ రూమ్ అనమాట. సో అక్కడ కొన్ని సామాన్ ఉంటుంది, అది డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట అది. అండ్ దెన్ ఇదిగోండి, ఇక్కడ మన బ్యూటిఫుల్ మాన్స్టర్ ట్యాంక్ వచ్చేస్తుంది.
ఇదిగోండి ఇది బ్యూటిఫుల్ మాన్స్టర్ ట్యాంక్. కాకపోతే ఇప్పుడు కొంచెం బ్యూటీనెస్ తగ్గిందనమాట. ఇదంతా ఒకసారి నీట్గా తుడిస్తే వస్తుంది. క్లౌన్ నైఫ్ గారు చూడండి ఎంత పెద్దగా అయిపోయాడు. ఆస్కార్స్ కూడా చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి. చిన్నగా ఉండేవి, ఇప్పుడు ప్యారెట్స్ అంతా అయిపోయాయి ఆస్కార్స్. అండ్ దెన్ మన రెడ్ టైల్ క్యాట్ ఫిష్ గారు కూడా మస్తు స్పీడ్గా పెరుగుతున్నాడు. సో అదనమాట, ఇది ఒక బ్యూటిఫుల్ ట్యాంక్ ఇంట్లోనే. అండ్ దెన్ ఇదిగోండి ఇక్కడ మన క్యాట్ ఫిష్ గాడు అనమాట, వీడు ఫ్లాష్ మ్యాన్. వీడు చూసారా ఎంత పెద్దగా అయిపోతున్నాడో. ఇటు రోజుకి ఎంత పెరుగుతున్నాడు అంటే మామూలు సైజు, ఎంత స్పీడ్గా మామూలు సైజులో కాదనమాట. ఇదిగోండి స్నేక్ హెడ్. వీడు ఇప్పుడు మొత్తం పాములాగే బిహేవ్ చేస్తాడు ఈ టైంలో, ఇట్లా పడగిప్పి ఏదేదో చేస్తూ ఉంటాడు అనమాట. అసలు ఇట్లా చేసేసరికి నేను భయపడతా కూడా చాలాసార్లు, వీడంటే ఇట్లా చేస్తున్నాడని చెప్పి. అదిగోండి సరిగ్గా మూమెంట్ ఉండదు, ఇట్లా మూమెంట్ ఉంటుంది అనమాట. కానీ ఆడు ఈ టైంలో అట్లానే చేస్తాడు. కొంచెం నైట్ టైం మార్నింగ్ టైం అయితే యాక్టివ్ ఉంటాడు. సో ఇప్పుడు పడుకుంటున్నాడో ఏంటో మరి. సో అదనమాట మన స్నేకెడ్ గాడు. అది ఇల్లు. అండ్ దెన్ ఈ కబోర్డ్స్, ఏసీ రిమోట్, బెడ్షీట్, కార్పెట్. ఆ తర్వాత ఓకే ఇదిగోండి ఇంకో వాటర్ బాటిల్ చూపించాలా. ఇది కూడా మా డాడీ కొనుక్కున్నారనమాట. ఇది మా డాడీ వాటర్ బాటిల్. ఇది ఓపెన్ కూడా ఎట్లయితే తెలిసి కళ్ళజోడు నొక్కితే అయింది చూసారా. ఇది మా డాడీ వాటర్ బాటిల్ అనమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది డైనింగ్ హాల్ చూపించేసా. అండ్ దెన్ మా తమ్ముడు రూమ్ చూపించేసా. ఇదిగోండి ఇది పుల్అప్ బార్. ఇది ఇక్కడ లేనప్పుడు ఇది ఇక్కడ పెట్టి పుల్అప్స్ కొడదాం అన్నది కాన్సెప్ట్. ఇప్పుడు అంత సాహసం అవసరమా? వద్దులే అంటే మీరు మళ్ళీ చూసి భయపడతారు ఈడంటే ఇట్లు. సో ఇది పుల్అప్ బార్ అక్కడ పెట్టాం. అది పెద్దగా చేసేదేం లేదు. అండ్ దెన్ ఇదిగోండి ఇది యోగా మ్యాట్. తెలిసిందే కదా నేను ఎట్లా కొంటాను అన్ని. సో అట్లా కొన్నాను అనమాట అంతే. సో ఇదిగోండి ఇప్పుడు వెల్కమ్ టు మై రూమ్. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? చెప్పట్రా నువ్వు, జస్ట్ ఆస్కింగ్. సో మెయిన్ ఐటమ్ రఘురామ్ రాజా రూమ్కి మీకు స్వాగతం సుస్వాగతం. బట్టు మహారాజు ఇక్కడే ఉన్నాడు. అండ్ కింద చూసుకుంటే స్నూఫీ గాడు కూడా ఇక్కడే ఉంటాడు అనమాట. సో జంతువులు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, నా దగ్గరే ఉంటాయి. బికాజ్ ఐఎమ్ ద మాస్టర్ కాబట్టి అవన్నీ నా దగ్గర తిరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నా రూమ్ గురించి మాట్లాడుకుంటే ఇదిగోండి ఫస్ట్ రుద్రగాడు అన్నాడు, గుండు బాస్. ఇది గుండు బాస్ చూసారా ఆడి కోపం. ఫస్ట్ అయితే ఇది కట్టేద్దాం, ఆ వాటర్ సౌండ్ ఆగుతుంది ఆ జలపాతాలది. సో అదనమాట. ఇదిగోండి నా స్టార్ట్ చేశాడు అనమాట. నువ్వు స్టార్ట్ చేసావా అరవడం? వీడియో తీసుకునే ప్రతిసారి అరుస్తూనే ఉంటుంది, ఎడిటింగ్ చేసుకునేటప్పుడు కూడా అరుస్తూనే ఉంటుంది. మైండ్ ఖరాబ్ అయిపోద్ది అనమాట వీడి అరుపులన్నీ వింటూ ఉంటే. సో ఇదిగోండి నా రూమ్లో కృష్ణుడిని చూపిస్తాను కదా. సో అదే అనమాట. ఇది ఏమో పాము స్కిన్ నాకు దొరికితే తెచ్చి అట్లా పెట్టుకున్నాను. ఇది ఒక స్టోన్. ఈ స్టోన్ని పైరెట్ స్టోన్ అంటారు. అండ్ దెన్ అక్కడ కృష్ణుడు అనమాట. అండ్ దెన్ ఇక్కడ గ్రూమింగ్ మిర్రర్, ఇంకా అట్లా చిన్న బొమ్మలు. అండ్ దెన్ ఆల్ అవి అనమాట. సో అది దెన్ ఇదిగోండి ఏసీ. అండ్ ప్రతిసారి ఏంట్రా ఏసీ అని. సో ఇదేమో రింగ్ లైట్. ఇది అప్పట్లో పెట్టుకొని వీడియోస్ చేసామండి కొన్ని, తర్వాత ఈ మధ్య అట్లా చేయట్లేదు అనమాట. అండ్ దెన్ ఇక్కడ నాకు ఏదన్నా ఇది చూడకూడదు మీరు, ఇది సీక్రెట్ అనమాట. ఎందుకంటే నాకు ఏదైనా ఐడియాస్ సడన్గా మైండ్లోకి ఏదైనా ఐడియాస్ వస్తే రపరప అందులో రాసుకుంటాను అనమాట. ఇది ఒకప్పుడు నా నోట్ ప్యాడ్ లాగా పని చేసేది, కానీ ఇప్పుడు నేను ఏదున్నా కూడా ఫోన్లోనే రాసుకుంటున్నాను. ఫోన్లో నోట్ ప్యాడ్లో రాసుకుంటున్నాను. ఇవన్నీ పాత ఐడియాస్ అవన్నీ చేసేసా కూడా. మ్యాక్సిమం వచ్చిన ఐడియాస్ అన్నీ అట్లా రాసుకొని అండ్ దెన్ దానికి స్క్రిప్ట్ రాసి అట్లా చేసి అట్లా ఎడిటింగ్ చేస్తూ ఉంటాను అనమాట. మ్యాక్సిమం ఎప్పుడు చూసినా ఇదే రూమ్లో అదే కార్నర్లో ఉంటాను అనమాట. మొత్తం 24/7 ఎప్పుడు చూసినా నేను అక్కడే ఉండగలుగుతా. అక్కడే ఉండి ఒక ఫోన్ నా చేతికి ఇస్తే చాలన్నమాట. ఇంకా నాకు టైం అదే లేదు, నేను అక్కడే ఈ పెట్స్ అన్నిటితో కలిపి బతికేయగలుగుతాను అనమాట. సో అది. అండ్ దెన్ ఇక్కడేమో క్రేఫిష్ గలది రఘురామ్ రాజా సెటప్. ఆ తర్వాత ఇక్కడ కబోర్డ్స్. ఆ తర్వాత నాకు ఈ పర్ఫ్యూమ్ అవి ఈ కలెక్షన్ అంత ఉంది అంటే మీకు చూపించచ్చు ఇప్పుడు, కాకపోతే ల్యాగ్ అయిపోద్ది. పర్ఫ్యూమ్ కలెక్షన్, రింగ్స్ కలెక్షన్, వాచ్ కలెక్షన్, కొన్ని బట్టలు కూడా అట్లా ఉన్నాయన్నమాట. కాకపోతే అవన్నీ కూడా ఫ్యాషన్ ఛానల్ పెట్టాలా అని ఒక ఆలోచన వస్తుంది. మీరు చెప్పండి ఏమంటారో. ఫ్యాషన్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని ఒక ఆలోచన వస్తుంది.
మీకు చూడాలని ఉంటే చెప్పండి కమెంట్స్లో, లేకపోతే ఏం వద్దన్నా ఇదే కంటిన్యూ చేయండి అంటే ఇదే కంటిన్యూ చేద్దాం హ్యాపీగా. లేదు ఫ్యాషన్ ఛానల్ కూడా పెట్టన్నా అంటే అది కూడా పెడతా. సో అది మీరు చెప్పండి. సో ఇప్పుడు ఇప్పటిదాకా నీట్గా ఉందా? ఇది ఓపెన్ చేస్తే చూసారా ఎట్లుందో? అస్సలు ఇది ఎన్నిసార్లు సర్దినా, మా మదర్ ఎన్నిసార్లు ఇవన్నీ సర్దినా కానీ ఇట్లా రప్పరప్ ఏదో ఒకటి తీసుకోవడం పడేయడం తీసుకోవడం వల్ల ఇట్లా అయిపోయింది అనమాట. ఇదంతా కూడా సర్దాలి నీట్గా. యాక్చువల్లీ అసలుకైతే హోమ్ టూర్ చేసే ముందు ఇదంతా సర్ది చెయ్యాలి. కాకపోతే ఇవన్నీ సర్దుతా కూర్చుంటే ఆ ఎఫెక్ట్ పోతుంది, యూనో ఆ ఎఫెక్ట్ పోతుంది. సో అందుకనే చేయలేదన్నమాట. సో అది ఇంకేముంది. సో అదనమాట. అండ్ దెన్ చెప్పడం మర్చిపోయా. సో ఇది నా రూమ్లో అక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ దెన్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఈ బాల్కనీ చూపించడం మర్చిపోయాను కదా. సో ఈ బాల్కనీ చూపిస్తారండి. సో ఈ బాల్కనీలో ఏముంటుంది? సో ఈ బాల్కనీలో వాషింగ్ మిషన్, పైన బట్టలన్నీ ఆరేసి ఉన్నాయి. ఇక్కడ కొన్ని చెట్లు మా మమ్మీకి ఇష్టం అనమాట ఇంట్లో ఫుల్. సో అందుకని అసలుకైతే మా మమ్మీకి ఇష్టమే చెట్లు ఫుల్. చాలా ఎక్కువ ఉండే చెట్లు. అవి ఎంత ఎక్కువ ఉండే అంటే ఇక్కడ అంతా చెట్లు ఉండే, అట్లా నీళ్లు కొట్టేసరికి అంతా అందులో నుంచి బయటకు వచ్చి అదొచ్చి మొత్తం అట్లా కుప్ప లాగా తయారవుతుంటే ఫ్రీగా లేకపోతే మా డాడీ అన్ని చెట్లు తీసుకెళ్ళి కింద పెట్టేశారనమాట. ఇది అపార్ట్మెంట్. సో అపార్ట్మెంట్లో కింద నాటేశారనమాట సైడ్కి మొత్తం అక్కడ ఉంటే. సో ఏదో నచ్చిన ఒక 2-3 ప్లాంట్స్ ఉంచుకున్నాం. అండ్ దెన్ అక్కడ ఒక పాండ్ సెటప్. సో అది ఈ బాల్కనీ స్టోరీ. ఈ బాల్కనీ కూడా మారబోతుంది. ఇప్పుడు ఇది పాండ్ లాగా కానీ లేకపోతే ఏదో ఒక మళ్ళీ దాన్ని కూడా ఒక మినీ జూ లాగా మార్చేస్తాం. సో అదనమాట మా హోమ్ టూర్. సో మీకు ఎలా అనిపించింది మా ఇల్లు? ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి బాగుందా లేదా అని చెప్పి. ఇది ఒక 3 BHK ఫ్లాట్ అనమాట. సో అది కర్రా. సో అదనమాట. ఈ ఇంటికి రాజు బత్తు కాదనమాట, బత్తు కాదు లీడర్ ఈ ఇంటికి. సో అదనమాట ఈ వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కింద కమెంట్స్లో తెలియజేయండి. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా, ఇది మీ బట్టు. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్, లవ్ యూ గైస్. అయితే ఆక్వామ్యాన్ ఇది హోమ్ టూర్ కాబట్టి మీకు మా ఇల్లు మొత్తం చూపించాను. దీనికంటే ముందే పెట్ టూర్ అని చెప్పి నా దగ్గర ఉన్న అన్ని పెట్స్, వాటి బ్యాక్ స్టోరీ ఏంటి, అవి మా ఇంటికి ఎట్లా వచ్చాయి, ఎందుకు తెచ్చాం, ఎలా తెచ్చాం అన్న స్టోరీ మొత్తం చెప్పి ఒక పెట్స్ టూర్ అని చెప్పి రఘురామ్ రాజా పెట్స్ కలెక్షన్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే వెళ్ళి అది కూడా చూడండి. మా ఇంట్లో ఉన్న ప్రతి పెట్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది.